నమస్కారం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా. ఇతను కశ్మీర్కి సంబంధించిన ఒక ముస్లిం. రీసెంట్గా జరిగిన పెహల్గామ్ అటాక్లో ఇతనైతే అమరమరణం పొందడం జరిగింది. అంటే ఆ టెర్రరిస్టుల దగ్గర నుంచి ఇంకొక గన్ అనేది లాక్కుని వాళ్ళ మీద రివర్స్లో కాల్పులు జరిపే ప్రయత్నంలో ఇతనైతే చనిపోవడం జరిగింది. ఇతని కుటుంబంలో ఇతనే మెయిన్ ఎర్నింగ్ పర్సన్. డెఫినెట్గా గవర్నమెంట్ అయితే వాళ్ళ కుటుంబాన్ని చూసుంటుంది, కానీ వాళ్ళ మనిషి లేని ఆ లోటుని ఎవరు కూడా తీర్చలేదు. ఎన్ని కోర్టు ఇచ్చినా, ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా దాన్ని అయితే ఫుల్ఫిల్ ఎవరు చేయలేదు. ఇతని ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మన సైడ్ నుంచి మనం డెఫినెట్గా కోరుకున్నాం. ఇంతకన్నా మనం అయితే ఏం చేయలేం. ఇలాంటి ముస్లింల వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది లేదు, ఎలాంటి ఇబ్బంది అనేది మనకి లేదు. ఈవెన్ ఎవరికి కూడా వీళ్ళతో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఇంకొంతమంది ఎక్కడైనా సరే ఈ పెహల్గామ్కి సంబంధించిన పోస్టులు అనేవి కనిపిస్తూ ఉంటే వాటి మీద జోక్స్ వేసుకుంటున్నారు, నవ్వుతూ ఉన్నారు, పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేవి పెడుతున్నారు. పాకిస్తాన్కి, లష్కర్ తోయబాకి కూడా థ్యాంక్ యూలు అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ఇలాంటి నీచ నికృష్టుల్ని ముస్లింలు కూడా ఖండించాలి. అక్కడ కశ్మీర్లో ఆ టెర్రరిస్టులు ఇస్లాం పేరు చెప్పుకుని చేసిన పని వల్ల ఇస్లాంకి ఎంత డ్యామేజ్ జరిగిందో, ఆ టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తూ వీళ్ళు చేస్తున్న ఈ యొక్క కామెంట్స్ కానీ వీళ్ళ బిహేవియర్ కానీ ఇస్లాంకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది చేస్తుంది. దీన్ని ముస్లింలు కూడా గమనించి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళే ఖండించాలి. డైరెక్ట్గా వీళ్ళ మీద కేసులు అయితే పెట్టి ఇలాంటి యద్వాలందరినీ కూడా బొక్కలు అయితే వేయాలి. అప్పుడే దేశం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇది ముస్లింలు ఎప్పుడు గమనిస్తారో ఏంటో మీకన్నా తెలిసిందే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇతనాత్మకైతే శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.